అలాగే ఆహారం మన ముందుంది, హద్దులు అతిక్రమించి తింటానంటే రోగాలు పాలవడం తథ్యం, ఇందులో డౌటే లేదు. అందుకే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడింది అంటే 3 సందర్భాలలో 3 జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకటి, బాజార్లో కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటు పడితే అటు, ఎలా పడితే అలా చూసేసామంటే పరాయి ఆడవాళ్ళు ఉంటారు, మన విశ్వాసం పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే బజార్లో మన కంటిని అదుపులో ఉంచుకోవాలి. ధార్మిక పండితుల దగ్గర నాలుకను అదుపులో ఉంచుకోండి అన్నారు. అందుకోసమే ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడకూడదు. ధార్మిక పండితుల దగ్గర నోటిని అదుపులో ఉంచుకోవాలి. మూడోది సోదరులారా, పెద్దలారా, ఆహారం దగ్గర మన చేతిని అదుపులో ఉంచుకోండి అన్నారు. ఆహారం దగ్గర చేతిని అదుపులో ఉంచుకోండి. అక్కడ ఏదో 2 స్వీట్లు 3 స్వీట్లు వేసేస్తారు, ఏదో ఎక్కడో 3-4 రకాల కూరలు వేసేసారు, ఇక్కడ రైస్ 3-4 రకాలు, వెజిటేబుల్ రైస్ ఒకటి, కిచిడి ఒకటి, పలావ్ ఒకటి, బిర్యానీ ఒకటి, మళ్ళీ గ్రీన్ చికెన్ ఒకటి, ఆ చికెన్ ఒకటి, ఈ చికెన్ ఒకటి, కొట్టేసాం, కొట్టేసాం. హద్దులు అతిక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఖురాన్ చెప్పేసింది, హద్దులు అతిక్రమించకండి, హద్దుల్లో తినండి. లేకపోతే చిన్న చిన్న పిల్లోడికి ఇంత పొట్ట ఏంటంటే 6 నెలల ఆడవులాగా చూడలేదా మీరు? చిన్న చిన్న పిల్లలకి పొట్టలో ఆ కేకులు, ఆ బిస్కెట్లు, ఆ బజ్జీలు ఏవి పడితే తినేస్తున్నారు తల్లులు. ఆ తల్లులు తింటా పిల్లలు కూడా పెట్టేస్తున్నారు. బజ్జీ కాతే అమ్మా, మిచ్చిరి కాతే అమ్మా. బజ్జీ మిచ్చిలు తినిపించడం ఏంటంటే పిల్లలకి, ఏ ఫ్రూట్స్ తినిపించడం మానేసి, ఏ కలిపినా తినిపించడం మానేసి, ఏ ఖర్జూరం తినిపించడం మానేసి ఆ బజ్జీలు తినిపిస్తారా? ఆ మైదా పిండి ఆ పేగులకు పట్టుకుని అరుగుద్దా అది, అవి తినిపిస్తారా పిల్లలకి? మీరే ఆ మసాలాలు తింటే ఇక్కడి నుంచి ఇక్కడ మంట చేస్తే మళ్ళీ ఏదో కవర్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలకి బఠానీ వేసేస్తారు తెలుసా? నేను చూస్తుంటాను కదా బజ్జీ బళ్ళు దగ్గర, అంటే మా మసీదు రింగిలో బండి ఉంటుంది, అక్కడ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చేసి అలా బఠానీ కూరేస్తుంటారు పిల్లలు రోడ్లు. ఇదేమో ఆనందం అర్థం కాదు. అది చెప్పుకోలేక ఎడుతూ ఉంటాడు, కుయ్యో బొర్రో కుయ్యో బొర్రో కుయ్యో బొర్రో ఎడుతుంటే వీళ్ళకి అర్థం కాదు. ఆడి ఎందుకు ఎడుతున్నాడు, ఆడి తెలుసు, వీళ్ళకి చెప్పుకోలేడు.